కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. ఇవాల్టి నుంచి షూటింగ్ నిలిపివేస్తూ ఫిలిం ఛాంబర్ జారీ చేసిన ఆదేశాలతో వివాదం మరింత ముదిరినట్లయింది. షూటింగ్స్ బంద్ తో కార్మికులు నిర్మాతల మధ్య అగాధం ఏర్పడే అవకాశాలున్నాయి. సమ్మెతో రోజుకి ₹1.5 కోటి నష్టం వస్తుందని నిర్మాత విశ్వప్రసాద్ ఆరోపించారు. నష్టాన్ని ఫెడరేషన్ నుంచి ఇప్పించాలంటూ కోర్టుకెక్కారు. టీజీ విశ్వప్రసాద్ నోటీసులు ఇవ్వడంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కార్మికులు నిర్మాతలు వేరువేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు. డాన్సర్లు ఫైటర్స్ రేషియోపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఫెడరేషన్ వర్కర్లనే తీసుకోవాల్సిన అవసరం లేదని ఛాంబర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ కార్యాచరణ ప్రకటించనుంది. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న కుమార్ కి సినీ కార్మికులు వార్నింగ్ ఇచ్చారు. తాము తిరగబడితే తట్టుకోలేరంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. క్షమాపణలు చెప్పకపోతే ఇళ్లను ముట్టడిస్తామని తేల్చి చెప్పేశారు. సమ్మె తర్వాత కూడా టీజీ విశ్వప్రసాద్ సినిమాలకు పని చేయబోమని అల్టిమేటం జారీ చేశారు. టీజీ విశ్వప్రసాద్ అసలు భారతీయుడే కాదంటూ విమర్శలు గుప్పించారు. ఆయన ఇంగ్లీష్ కల్చర్ ని తీసుకొస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు కార్మికులు. మనం చూసిన డే 1 నుంచి ఇది సమస్య పోతుంది అనుకున్నప్పటికీ కూడా ఇంకా జటిలమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సినీ కార్మికుల సమ్మె అనేది రోజుకి 6వ రోజుకు చేరింది. కానీ ఎక్కడ ఒక కొలిక్కి రానటువంటి సిచ్యువేషన్. కార్మికులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇచ్చినటువంటి డిమాండ్లను ఫాలో అవ్వకపోతే కనుక, పెంచకపోతే కనుక వారి వేతనాన్ని ఈ విధంగానే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులకు వెళ్ళడము, కేసులు వేయడం ఇంతవరకు వెళ్ళింది. అవసరమైతే ఇల్లు కూడా ముట్టడిస్తామని సంకేతాలు కూడా ఇస్తున్నారు కార్మికులు. అంతే తప్ప వారి షూటింగ్స్కి అయితే వెళ్ళే సిచ్యువేషన్ లేదని చెప్పి కరాఖండిగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుప్రియ ద్వారా. గుడ్ మార్నింగ్ సుప్రియ, సినీ కార్మికుల సమ్మెకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆశా, గత 6 రోజుల నుంచి చూస్తే అయితే సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రోజు రోజుకి అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఈ ఇష్యూ అనేది రగిలిపోతుందనే చెప్పాలి. అయితే ఇది మాత్రం గత 3 రోజుల కిందనే ఒక కొలిక్కి వస్తుందేమో అని చెప్పి కూడా కార్మికులు అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఇది కొలిక్కి రాలేదు. అయితే మధ్యవర్తిగా చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళతో మాట్లాడినప్పుడు కనీసం వీళ్ళ సమస్య తీరుతుందని చెప్పి అయితే కార్మికులకి ఒక చిన్న ఆశ ఉండే. కానీ ఇప్పుడు చూస్తే అయితే ఇది ఇంకా రగిలిపోతుందనే చెప్పాలి. అయితే టాలీవుడ్ కార్మికుల సమ్మె ఈ రోజుకి 6వ రోజుకి చేరుకుంది. ఇవాళ నుంచి షూటింగ్స్ నిలిపివేస్తూ ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అయితే ఈ వివాదం మరీ ఇంకా ఎక్కువగా ముదిరినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ 30% వేతనాలు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం కార్మికులకి అయితే ఈ 30% పెంచింది అయితే లేదు. అయితే కార్మికులు కూడా చెప్తున్నల్లా నిర్మాతలు హీరోల కంటే ఎక్కువ కష్టపడేది కార్మికులే. అయితే వాళ్ళ కోసం కార్మికులు క్షణక్షణం ఆలోచిస్తుంటారు. అలాంటిది కార్మికులకి ఇలాంటి అన్యాయం జరగడంతో కూడా కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే చిన్న ప్రొడ్యూసర్ సంబంధించి అయినా అవ్వచ్చు, లేదంటే మెయిన్ నిర్మాతల కార్మికులు కూడా దీనిపైన అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక షూటింగ్ బంద్తో అయితే కార్మికులు నిర్మాతల మధ్య ఆగడం ఏర్పడే అవకాశం ఉన్నాయి. అయితే ఫిలిం ఛాంబర్ నిర్ణయంతో టాలీవుడ్ సమ్మె మరింత బలపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే సమ్మెతో రోజుకి ₹1.5 కోటి నష్టము వస్తుందని నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఆరోపించారు. అయితే నష్టాన్ని ఫెడరేషన్ నుంచి ఇప్పించాలని కూడా కోర్టుకు వెళ్ళారు. అయితే టీజీ ప్రసాద్ నోటీసులు ఇవ్వడంపై అయితే సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం కూడా చేస్తున్నారు. అయితే రోజు రోజుకి మాత్రం ఇది ఎక్కువగా ముదిరిపోతుందని చెప్పాలి. దీంతో పాటు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు కార్మికులకే వస్తాయి అనడం పైన కార్మికులు అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు వీళ్ళకి ఎలాంటి స్కిల్స్ లేకపోవడం పైన కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే స్కిల్స్ కూడా లేనిది కార్మికులు ఎలా పనిచేస్తారని చెప్పి కూడా వాళ్ళు అంటారు. స్కిల్స్ లేని మేము పెద్ద పెద్ద సినిమాలు తీస్తామా అని కూడా కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కార్మికులు నిర్మాతలు వేరువేరుగా సమావేశాలు నిర్వహించడంతో అయితే డాన్సర్స్ ఫైటర్ రేషియోపై ఏకాభిప్రాయం కుదరలేదని కూడా తెలుస్తుంది. ఫెడరేషన్ వర్కర్లు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఛాంబర్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ కార్యాచరణ కూడా ప్రకటించనుంది. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న కుమార్ కి సినీ నిర్మాకులు వార్నింగ్ కూడా ఇచ్చారు. సినీ
కార్మికులు తిరగబడితే ఎలా ఉంటది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అయితే సినీ కార్మికులు మాత్రం ఇన్ని రోజులు నిర్మాతలే ఒక తల్లి తండ్రి అని చెప్పి దైవం వాళ్ళే అని చెప్పి అనుకున్నాము, కానీ మాకు అన్యాయం చేస్తే మేము తిరగబడితే ఎలా ఉంటది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అప్పటికి కూడా చూస్తే కూడా మీడియాకి కూడా కార్మికులు అయితే మీడియా ద్వారా కూడా కార్మికులను వేదుకున్నారు. వాళ్ళు మాకు అంటూ న్యాయం చేయాలి, ఏదున్నా మేము చూస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే కృష్ణానగర్ లో ముఖ్యంగా ఎక్కువగా కార్మికులు ఉంటారు కాబట్టి కార్మికులకి రోజు వాళ్ళ జీవనం కొనసాగించాలంటే ఎంతో కష్టం ఉంటుంది. రెంట్ ఇంట్లో ఉంటుంటాము. అయితే ఫ్యామిలీస్ పెద్దగా ఉండడంతో కూడా మేము ఫ్యామిలీస్ ని నడిపించుకోలేకపోతున్నాం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే 30% పెంచితే చాలు, మేము వాళ్ళని తల్లిదండ్రుల్లాగా చూసుకుంటామని కూడా కార్మికులు గత 6 రోజుల నుంచి అయితే వాళ్ళు సమ్మె చేపడుతూనే ఉన్నారు. అయితే సమ్మె తర్వాత కూడా టీజీ విశ్వప్రసాద్ సినిమాలకు పనులు చేయబోయామని కూడా అల్టిమేటం జారీ చేశారు. టీజీ విశ్వప్రసాద్ అసలు భారతీయుడే కాదంటూ కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఇంగ్లీష్ కల్చర్ ని తీసుకొస్తున్నారంటూ కూడా కార్మికులు అయితే మండిపడుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయితే వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా కార్మికులు అయితే ఇప్పటికైతే వీళ్ళకి వార్నింగ్స్ అయితే ఇస్తున్నారు. ఆశ. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.